అలాగే శర్మిలమ్మ గారు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చారు, రాజన్న ముద్దు బిడ్డగా వచ్చారు. ఇక్కడికి అన్ని విషయాలు అన్ని గుణగణాలు ఉన్న రాజన్న గుణగణాలు ఉన్న శర్మిలమ్మ గారు ఇప్పుడు మన ఈ రోజున ఆధునిక ప్రజలకు ఎంతో శుభసూచకమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లోకల్లో పుట్టిన బీసీని ఇక్కడ నేను ఉన్నాను. ఈ బీసీకి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంగా ఇచ్చిందంటే శర్మిలమ్మకు 100 కోటి శతకోటి వందనాలను తెలుపుతున్నాను. ఎందుకంటే రాజన్న రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉండి రాజశేఖర రెడ్డి ముద్దుగా ప్రేమించే వ్యక్తి ఎవరున్నారంటే ఒక శర్మిలమ్మ. అటువంటి అభిమానులు శర్మిలమ్మని సీఎంగా చూడాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని భావిస్తారని నేను కోరుతున్నాను. మరియు వీళ్ళు ఇప్పుడు నిలబడిన బీజేపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ వీళ్ళు గుండాయిజం తేవడానికి వచ్చారు నీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన 4 కోసాలు అంటాడు, ఈయన చూస్తే మందులు ఇస్తామంటాడు. అరే బాబు, నువ్వు డాక్టర్వి, నువ్వు శత్రువుకైనా నువ్వు సాయం చేయాలా? అట్టర్లు పోయి రోడిజం చేసేట్లే నువ్వు ప్రజలకు. రేపొద్దున నువ్వు గెలిసి ఈయన గుండాకూరు రోడిజం తేవడానికి నువ్వు వస్తున్నావా? అర్థం కావట్లేదు. తర్వాత రాజకీయంగా ఇటువంటి నాయకులకి ఓటేస్తే మన గొంతు మనమే దోకుంటాము. జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఇండియా కూటమికి సిపిఐ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఏమన్నా వచ్చేసాయా? ఎంతంట ఓటుకి? ఈసారి ఎంత? 5 2 2000 అన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి. మంచి వాళ్ళకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్ళకు రాసిచ్చేసినట్టే లెక్క. ఒక అడుగైనా అదోని ముందుకెళ్ళిందా? ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ. మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం. ఎన్నొచ్చాయన్నా? 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి. మరి ఆదోనిలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? కనీసం 1 కోటి మందికి వచ్చినాయా? 10 లక్షలు వచ్చినాయా అంటే సున్నా, గుండు సున్నా. బీజేపీ పార్టీ ఏం చేసింది? రైతులకి రెట్టింపు దుగుణం చేస్తానన్నారు కదా, ఆదాయం అయిందా అన్నా? అయిందా? బాగుందా వ్యవసాయం? మరి ఏం చేసినట్టు బీజేపీ పార్టీ? మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇది కాదా బీజేపీకి తెలిసిన రాజకీయం? ఏం చేసింది బీజేపీ పార్టీ? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా, అవునా? మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి. ఇంకోవైపు వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు అయింది కదా గెలిపించి. ఏం చేశారన్నా? ఒక రకంగానైనా మేలు చేశారా? కనీసం పత్తికి రేట్ వస్తుందా? స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే, టెక్స్టైల్ పార్క్ పెడతామన్నారే, ఔటర్ రింగ్ రోడ్ అన్నారే. ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే, బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే. ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి. 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి. సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు. అదిగో సిద్ధం అనుకుంటూ. సిద్ధం మళ్ళీ బీజేపీకి గులాంగిరి, బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం?
మళ్ళీ మళ్ళీ 11 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే, మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా? మద్యపాన నిషేధం అన్నారే, మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? సిద్ధమా? మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గద్దెదించడానికి మేము సిద్ధం, మిమ్మల్ని గద్దెదించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోకి దిగిపోవాలి సిద్ధమా? ఎన్ని మాటలు చెప్పారన్నా, ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా. ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే పత్తికి ఎంత రేటు పలకాలి? కనీసం మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ కు సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదే రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు. ఏది కావాలంటే అది చదువుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని భర్తీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు చేయలేదు. ఈ రోజు వరకు కూడా 2,30,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? గాడిదలు కాసారా? గుడ్డిన వాళ్ళకి పన్ను దొంగరా? సిద్ధమంట. మళ్ళీ యువకుల్ని మోసం చేయడానికి సిద్ధమంట. మోసపోవడానికి మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సి వేస్తానన్నాడు. మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సి ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా. సర్కార్ అమ్మడం వాళ్ళు అమ్మితే కొనాలట, వాళ్ళకి ఎంత అమ్ముతే అంతకే కొనాలట. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నారు అన్నట్టుగా ఉంది. మద్యం షాపులో వచ్చింది స్పెషల్ స్టేటస్, మద్యం షాపులో వచ్చింది డిఎస్సి, మద్యం షాపులోనే వచ్చింది క్యాపిటల్. ఇవన్నీ వాస్తవంగా ఎక్కడ
మీరు ఆశీర్వదించండి.